జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడ వెళ్ళందా గమనించినట్టయితే చాలా లోతుగా ఉంది, చెట్లున్నాయి చూడండి. ఫోటోగ్రాఫర్ వచ్చేసి ఇక్కడ చూడు, ఇటు చూడు ఎంత లోయ ఉందో మనకి. లోయ అనిపిస్తుందా? ఇది కొన్ని వేల అడుగుల లోయ. కానీ ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి? ఇప్పుడు మనం ఇక్కడికి అటు జంప్ చేసి వెళ్ళాల్సిన అవకాశం ఉంది ఖచ్చితంగా, కానీ చేయాలి మనం. ఇడికే మనం అడుగు దుంకి రిస్క్ చేయాలి ఖచ్చితంగా. అది కమాన్ లెట్స్ గో. చాలా కొంచెం వెనకకెళ్ళి వెళ్ళిపోదాం. ఎటుకెళ్ళి వెనకకెళ్ళి దుంకుతే మనం ఆడికి దుంకుతాం. రిస్క్ చేయాలి మనం. పట్టుకో బ్రో, తప్పని పరిస్థితి. ఇది పట్టుకొని జంప్ చేస్తేనే మనం ఎలా అయినా. ఓకే కమాన్, ఇదిగో నా కట్టే. ఓకే కెమెరామ్యాన్ కొంచెం ఇది ఫోన్ పట్టుకో, టచ్ పట్టుకొని. ఇక్కడ చూసుకుంటే మనం ఇటుకెళ్ళి వెళ్ళడానికి ఛాయిస్ ఉందో లేదో కూడా మనం ఏం చేయలేం. అంతేనా? చూడండి ఇక్కడ లోయ ఎలా ఉంది. ఓ మై గాడ్, ఇలా మనం ఈరోజు బతికి బయట పడతామో లేదో అనే రిస్క్ ఎక్కువ ఉంది. ఓ మై గాడ్, మనం బయటకి వెళ్ళాలి. చూడు దెబ్బ తాకింది కాలుకి, బ్లడ్ వెళ్తుంది. ముందే చెప్తున్నా కదా కొంచెం జాగ్రత్త కానీ. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది, అయినా అన్ని చూసుకుంటూ నడవాలి, తప్పదు. మనం ఇంత దూరం వచ్చి మళ్ళీ పోతామంటే ఎలా? జాగ్రత్తగా నడవండి చూసుకుంటూ. మనం ఇటుకెళ్ళి దిగి మనం ఫస్ట్ వెళ్ళిపోవాలి. చూడండి ఇటుకెళ్ళి ఇంకా పెద్ద ఎలా మరి ఇంత దూరం వచ్చి మరి మనం. నేను డే టైం వచ్చి ఇంత ప్లేస్ వెళ్ళలేదండి. ఇంకా ఇలానే వెళ్ళండి, ఇటు మనం వెళ్తాము ముందుకు. ఇలా బండి అవుతుంది. ఓ మై గాడ్, చూస్తే చూసుకుంటా. చూడండి లోయలు మొత్తం లోయలే ఉన్నాయి, లోయలు చెట్లు. జాగ్రత్త జాగ్రత్త, నువ్వు నన్ను కొట్టకు. జాగ్రత్తగా. మాకు ఈ టార్చ్ ఉన్నందుకు ఎంతో యూజ్ అవుతుంది, కానీ టార్చ్ లేకపోతే చూడండి ఫోన్లో సిగ్నల్స్ కూడా లేవు. సిగ్నల్స్ లేకున్నా కానీ బైక్ చేపిస్తారా మాకు? ఓకే, చాలా పెద్ద లోయ ఇది. మీకు బ్లాక్ తప్ప ఏం కనిపించదు, ఎందుకంటే అంత లోతుంది. ఇది ఒక 12,000 ఫీట్స్ ఉంటుంది. కనిపిస్తలేదు బ్రో, ఏంది పరిస్థితి? నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది బ్రో. ఓ మై గాడ్. చూడండి మన ఈడ రూట్ ఉందని వస్తే మొత్తం బ్లాక్ అయిపోయింది. మనం కరెక్ట్ అటు లైట్గా అనిపిస్తుంది కదా, ఈ ఎడ్జ్కి వెళ్ళాలండి మనం. ఇప్పుడు ఎటుకెళ్ళి వెళ్ళాలో అర్థం కావట్లేదు. కమాన్ లెట్స్ గో. వెళ్ళే మంచి జాగ్రత్త నడుపురి, పడితే కాశీలో చుట్టూ కొడుకుంది ఇక్కడ. లేదు అనే భయం సిగ్నల్ లేదు. మనం చూస్తే మన మొబైల్లో ఛార్జింగ్ ఇలా అయిపోకొచ్చింది.
మనం ఈ 2% ఛార్జింగ్ బయటకు వెళ్తేనే మనం బయట ఒకటి కానీ అంటే చూడండి ఇడంగా బ్లాక్ అయిపోయింది. చూడండి ఇటు పైనకి వెళ్తున్నామండి. ఓకే వచ్చి చూడు, జాగ్రత్త పైనకి, జాగ్రత్త 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 జాగ్రత్త. చాలా పెద్ద అటు వెళ్తామా అండి బయటికి మనం? కెమెరా అందుకో, మేము వస్తాం మమ్మల్ని. అలా ఒక చేయి మాకు ఒక చేయి ఇస్తే ఎక్కుతాం. జాగ్రత్త. కమ్ మెల్లగా రండి బ్రో. మీరు నాకు ఒక చేతి ఇస్తే, నా కాలు బాగాలేదు ఇప్పటికి. చూసా అంటే చాలా భయంకరంగా ఉంది బ్రో. అక్కడ ఏదో కనిపిస్తుంది బ్రో వైట్. ఎక్కడ? ఒక నువ్వు వెళ్ళకి నువ్వు వీడియో చూపించాలి. ఇదంగా తోవలేదండి, చాలా డేంజర్గా ఉంది ఇడంగా. ఒక నిమిషం నాకు ఎంత తొందరగా బయట పడితే మనం వచ్చి 30 minutes అనుకో 45 minutes అయింది. వెళ్ళిపోతానే ఇప్పుడు ఏ ఏరియాలో ఉన్నా మీకు అర్థమవుతలేదు, మనకి సిగ్నల్స్ లేవు. నాకు తెలిసి మనం ఇటుకెళ్ళి మనకి ఏదో చిన్న బాట కనిపిస్తుంది బ్రో. ఇక్కడ ఏదో దారి ఉంది బ్రో. అవును, మనం ఈ దారి ఇక్కడ ఏదో ఉంది బ్రో, దారి ఉంది మొత్తం. చెట్టు గీరుకోపోయింది బ్రో. ఇక్కడ రక్తం వెళ్తుంది బ్రో ఆల్రెడీ కాలుకి. కాలు చూడండి బ్రో, ఇవి ఎన్నో ఎత్తులు దాటుకుంటూ వస్తున్నాం, కానీ చాలా ఇయర్స్ నుంచి ఉన్నాయి బ్రో. లాస్ట్ అయితే ఈ రోడ్ చూసాక కొంచెం ఒక మనశ్శాంతి అవుతుంది. జగన్ ఇంత పెద్ద రోడ్ ఉంటాను అడవిలో కూడా తిరగలేదు. డేంజర్గా ఉంది అడవి. ఇప్పుడు టైం చూసుకుంటే కరెక్ట్ 12:30 అవుతుంది. మనం వచ్చి 1/2 hour అవుతుంది. 1/2 hour మనం ఇంకా వెళ్ళాలంటే ఇంకా 15 minutes 20 minutes పడుతుంది. ఓకే, కానీ సౌండ్స్ మాత్రం విచిత్రంగా వస్తున్నాయి. ఎగ్జాక్ట్ 12:30 అవుతుంది బ్రో. టైం చూడండి. ఈ దారి ఎటు వెళ్తే అటు వరకు వెళ్ళడమే. ఇది ఆగిపోయిందంటే మా పరిస్థితి ఆగిపోయినట్టే, కానీ చాలా డేంజర్గా ఉందండి రోడ్. ఫస్ట్ వీడియో అండి ఇది, మళ్ళీ ఫస్ట్ వీడియో. కానీ రాళ్ళు చూడండి గైస్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పురాతన రాళ్ళు. పెద్ద పెద్ద బండరాళ్ళు అండి ఇది. కానీ ఎక్కడ కొంచెం స్లిప్ అయి జారి పడ్డా మనకి ఇక వేరే చాప్టరే ఉండదు. కానీ చెప్పాలంటే ఇది ఒక మెమొరబుల్ మూమెంట్ అండి మాకు ఫస్ట్ ఇది నా లైఫ్లో. మేము ఇలా మా ఊరి పక్కన ఎంత మంచి వెదర్, ఎంత మంచి లొకేషన్ ఉందని అస్సలు అనుకోలేదండి. ఇంత పెద్ద గుట్టలు, కానీ ఎలా తిరుగుతున్నామో ఏమో ఏదో తెలియట్లేదు. లాస్ట్ నైట్ వరకు వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలో అర్థమవుతలేదు. చూడండి గైస్, ఇక్కడ చూడండి మొత్తం లోయ చూడండి. ఇక్కడ వాటర్ కూడా లేవు. బండలు చూడండి ఎంత పెద్ద బండలు ఇవి. ఈ లైట్లు పండుకోరు, ఏం చేయాలో అర్థమైతే లేదు. ఈ లైట్లు కనిపిస్తున్నాయి కానీ ఈ లైట్లు అక్కడ చివర లైట్ ఒకటి ఉంది. ఆ లైట్ దగ్గరికి వెళ్ళాలి కానీ ఇది ఏ ఊరో అర్థం కావట్లేదు, ఎక్కడ వచ్చామో కూడా అర్థమవుతలేదు. ఈ రాళ్ళు చూడండి, ఒక్క తాన జారి పడ్డా అంతే సంగతులు, ఏముండదు. ఇక ఈ వీడియో అప్లోడ్ చేయాలన్నా ఏం లేదు ఇక్కడ. చూడండి ఎంత పెద్ద లోయనో కిందికి ఎంత కనిపిస్తుందో ఇది. ఈ రాళ్ళు చూడండి ఎంత పురాతన రాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఉన్నారు, అలసిపోయి ఉన్నారు వీళ్ళు. ఏం చేయాలో అర్థమవుతలేదు, పోవాలి. కానీ 12:30 అవుతుంది. టైం చూడండి 12:32. పట్టుకో బ్రో అయినా సౌండ్స్ తోడే భయం ఉంది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 o'clock అవుతుంది. ఇప్పుడు కొంచెం బయట పట్టినట్టు మాకు అనిపిస్తుంది. అగో సౌండ్ పురుగు చూడండి ఎలా ఉన్నాయో, చేతి పెట్టాలన్నా భయమే ఉంది. భయమవుతున్నా భయమవుతున్నా నాకు చేతన అయితే ఇప్పుడు ఉడకడానికి కూడా నాకు టైం లేదు.